హలో, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఏంటి డైలీ వ్లాగ్ అని మార్కెటింగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడుండే నార్త్లో ఫిష్ మార్కెట్ ఎలా ఉందో చూపిస్తాను. క్వార్టర్స్ దగ్గర గేట్ బయటనే ఇలా పెద్ద ఫిష్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడైతే ఫ్రెష్గా ఉండే సీ ఫుడ్ మొత్తం అమ్ముతారు. ఎండ్ వరకు వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మరి ఈరోజు ఫిష్ మార్కెట్లో ఈ టైగర్ ప్రాన్స్ తీసుకున్నాము. మరి వీటితో ఫ్రై అయినా కర్రీ అయినా చేసుకుందామని ప్లాన్తో వెళ్ళాను. ఈ చేపల్ని మీ సైడ్ అయితే ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే చేపల పేర్లు వీటివి ఏమీ తెలియదు. ఇంకా ఇక్కడ చూసేయండి, మరి వీటిని నత్తగులకలు అంటారు కదా, వీటిని కూడా వీళ్ళు తింటారు. ఇక ఈ డబ్బాలో వేసి అమ్ముతున్నారు. ఇంకా ఈ ఫిష్ మార్కెట్కి వస్తే ఇలాంటివన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాము మేమంతా. ఈరోజైతే మేము తెచ్చుకున్నవి ప్రాన్స్. మరి వీటిని క్లీన్ చేసి ఎలా ఫ్రై చేసుకున్నామో ఈ వీడియోలో వాచ్ చేసేయండి. నేను ఈ ఫ్రై చేయడం ఫస్ట్ టైము, ఇప్పటి వరకు ప్రాన్స్ ఎప్పుడూ వండలేదు. ఫ్రెష్గా ఉండే ప్రాన్స్ని తెచ్చుకున్నాం కదా, వీటిని ముందుగానే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసిన వీడియో తీయలేదు. క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్లో ముందుగా 1 స్పూన్ పసుపు, ఉప్పు, అలాగే రుచికి తగ్గట్టుగా కారం, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని వీటిని మంచిగా ఈ ఉప్పు, కారం, పసుపు వీటికి బాగా పట్టేటట్టుగా మ్యారినేట్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ప్రాన్స్ ఫ్రై చేయడం కోసం ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి వాటితో పాటు ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అంటే పక్కా ఉండాల్సింది కరివేపాకు కదా, ఇక కరివేపాకు కూడా కొంచెంగా యాడ్ చేసుకున్నాను. ఈ ప్రాన్స్ ఫ్రై చేయడం ఫస్ట్ టైము. మరి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అల్లం ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వీటిని దంచి ఆనియన్స్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఒక 2 టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ప్రాన్స్ వండడం ఒక ఎత్తు అయితే వీటిని క్లీన్ చేసేసరికి అయితే చుక్కలు కనిపించాయి. వీటిని అస్సలు క్లీన్ చేయలేకపోయాను. ఎన్నో వీడియోస్ చూశాను వీటిని క్లీన్ చేయడానికి. టమాటాలు మెత్తగా మగ్గడం కోసమని మూత పెట్టుకున్నాను. ఒకసారి మూత తీసి కలుపుకుందాము. మెత్తగా మగ్గాయి కదా, ముందుగా మ్యారినేట్ చేసుకున్న పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను కూడా మంచిగా కలుపుకొని ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టేటట్టుగా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, ఈ వాటర్ ఎగిరేంత వరకు మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి స్పైసెస్ ఒకసారి చూసుకొని ఏవైనా చాలకపోతే యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1 స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఈ ప్రాన్స్లో ఉండే వాటర్ చాలా వరకు మూత పెట్టాక వచ్చాయి. వాటర్ మొత్తం దగ్గరికి పడింది కదా, అన్నేసం చేసేటప్పుడు వేసుకున్న ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా సరిపోయి ఇంకా నేను ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయలేదు. ఈ రొయ్యలు బాగా ఉడికి దగ్గర పడ్డాక ఫ్రై అయ్యింది అనిపించే టైంలో కొంచెంగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.